బేసిక్‌గా ఒకటి చర్చించలేనప్పుడు రచ్చ జరుగుతది. చర్చ అసెంబ్లీకి రండి దమ్ముంటే చర్చిద్దాం అన్నటువంటిది ఇంతకుముందు మాట్లాడారు. అవును. సరే మండలిలో చర్చించాలని నేను అడుగుతుంది. ఎవడైనా చర్చించడానికి ఆధారాలుంటే చర్చిస్తామంటారా? నాకర్థం కాలేదు. అంటే ఈళ్ళేమన్నా ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ వేయడానికి పోలీస్ డిపార్ట్‌మెంటా? కాదు గదా! అక్కడ అయినా సరే ఇదిగో నా దగ్గర ఆధారాలు ఇగో అన్నాడు పోనీ బొత్స సత్యనారాయణ. మరి దాని మీద చర్చించాలిగా. ఎందుకు చర్చించట్లేదు? బయట మాట్లాడుతున్నారు. బయట మాట్లాడేదేదో సభలో మాట్లాడొచ్చు కదా! ఎందుకు మాట్లాడలేదు? బేసిక్ పాయింట్ ఎక్కడొస్తున్నదంటే అదేదో దాన్నేమనాలంటే వెంటాడిందనమాట. రివర్స్ అయింది. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని వాస్తవంగా అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాల. కానీ దాన్ని రాజకీయానికి వాడుకోకూడదు. ఇప్పుడు ఎవడో కల్తీ చేశాడండి. కల్తీకి సంబంధించి దొరికింది. యాక్షన్ తీసుకో తప్పులేదు. నిజంగా దాని వెనకాల రాజకీయ కమిట్మెంట్ ఉందా? ఖచ్చితంగా కేసు పెట్టు. కానీ ఇక్కడ ఇందులో భగవంతుడు ఎప్పటికప్పుడు నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. అయినా నువ్వు భగవంతుడినే ఇక్కడ రాజకీయానికి వాడుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. ప్యూర్లీ